షకాయత్ ఓకే సార్. ల్యాండింగ్ కి సిద్ధంగా ఉన్నాం. నేను సిద్ధమే సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ శీతల్. మనం ల్యాండింగ్ కి సిద్ధంగా ఉన్నామని ప్యాసింజర్లందరినీ సీట్ బెల్ట్ లో పెట్టుకోమని చెప్పు. ఓకే సార్. కాఫీ, సమోసా. ఓ ఇచ్చే ఇచ్చే ఇచ్చే. కాఫీ, సమోసా, సమోసా, కాఫీ, కాఫీ, సమోసా. మోటు భూకంపం భూకంపం, ఎవరైనా రండి, వచ్చి కాపాడండి. కాదు పతులు, ఇది భూకంపం కాదు. నాకొచ్చిన కళ గురించి నీకు చెబితే ఎగిరి గంతేస్తావు. మనమిద్దరం ఆ కళలో పైలట్లం అయిపోయాం. నిజంగా మన ఇద్దరం పైలట్లం అయితే ఎంత బాగుంటుంది. హుడి బాబా, నా 20 ఏళ్ల అనుభవాన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, నేను మీకు బేసిక్గా పైలట్ ట్రైనింగ్ ఇప్పించగలను. కానీ ముందుగా వేడి వేడి చాయ్ తాగించాలి, రుచికరమైన సమోసా తినిపించాలి. ఓకే, నువ్వు ఏమడిగినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పు చెప్పు, మేం పైలట్లం కావాలంటే ఏం చెయ్యాలి? డాక్టర్ జట్కా ఒక ఏరోప్లేన్ తయారు చేస్తున్నారు. మీరా ప్లేన్ లో ఎంచక్క పైలట్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. సూపర్, మంచి ఐడియా ఇచ్చినందుకు చాలా థాంక్స్. అరే మరి ఇప్పుడు నా చాయ్ సమోసా సంగతేంటి? పైలట్లం అయ్యాక వరే వా, నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి పిసినారి వ్యక్తుల్ని నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఏం చేస్తున్నాడు ఈయన? ఎల్లో కలర్ బానే ఉంది. ఇది కదే. అయినా ఇందులో పైలట్ అవ్వాలా? సరే చూద్దాం. గురు, ఇది ఏ కంపెనీ ప్లేను? ఇది జెట్ ఎయిర్వేస్ సృష్టించిన మొదటి ప్లేన్. సరేగాని మాకు మీరు ప్లేన్ లో పైలట్ ట్రైనింగ్ ఏమైనా ఇవ్వగలరా? చూడండి మోటు పత్రు, మీరు పైలట్స్ గా మారడానికి ముందు ప్లేన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్లేన్ బరువు 500 కిలోలు, దీని పొడవు 3 మీటర్లు. దీనికి 2 ఇంజన్లు ఫిట్ చేయబడి ఉన్నాయి. దీనిని స్టార్ట్ చేయాలంటే ఈ తాళం చెవిని ఉపయోగించాలి. చూస్తామండి, స్టార్ట్ చేయి. స్టార్ట్ అయిన వెంటనే దీనిలోని హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయటం మొదలు పెడుతుంది. ఏం చేస్తారు మీరు? ఆగండి ఆగండి. మేము ఆగాం. ఇవాళ ఎలాగైనా సరే మేము పైలట్ అయిపోవలసిందే. బ్రేక్ ఏది? వేరేది? అదేమిటి రివర్స్ గా ఎందుకు వేశారు? నా మీద పగబెట్టారా? నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? అరే మూడు, మనం ఇంకా కింద ఉన్నాం. అది నొక్కు. ఏమిటి ఏమిటిది? మళ్ళీ గేట్ వచ్చారా? ఆగండి ఆగండి. ఎలా అవ్వాలి? నాకు తెలియదే. సరే ఇది పడు లాగు. లాగేసా. ఏంటి వెనక్కి లాగారా? మీరు లాగాల్సిన వెనక్కి కాదు, దాన్ని వెనక్కి లాగితే ప్లేన్ గాల్లోకి ఎగిరిపోతుంది. ఎంతో కష్టపడి తయారు చేశారు. నా ప్లేన్ కిందకి తీసుకొచ్చేయండి. మీకే చెప్పేది. మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా? ఇప్పటిదాకా బాగానే ఉన్నాం. నాకైతే పుష్పక విమానంలో ఎగురుతున్నట్టుగా ఉంది. మీ ఎదురుగా స్టీరింగ్ ఉంది కదా, దాన్ని ఉపయోగించి లెఫ్ట్ కి రైట్ కి నడపొచ్చు. అలాగే పైకి కిందకి కూడా వెళ్ళొచ్చు. నేను నమ్మిన దేవుడి మీద ప్రయత్నించి చూడండి. రైట్, లెఫ్ట్, రైట్, ఇది అప్, ఇది డౌన్. ఓ డాక్టర్, ఎలాగైనా మమ్మల్ని కాపాడు. ఇప్పుడు మీరు నమ్మకం ఉంచాల్సింది ఆ దేవుడి మీద. మీరు ఆ దేవుడిని వేడుకుంటే మంచిది. అరే ఈ ప్లేన్ ముందు కిందకు దించే మార్గం ఏమిటో చెప్పు. ప్లేన్ ల్యాండ్ చేయడం నాకు కూడా తెలీదు. నేను ఇంతవరకు ఆ ఇన్స్ట్రుమెంట్ ని కనిపెట్టనే లేదు. సరే మీరు పని చేయండి, వెంటనే సీట్ బెల్ట్లు వేసుకోండి. సీట్లో కూర్చునే పరిస్థితుల్లోనే లేవు. బెల్ట్ ఎలా పెట్టుకోమయ్యా? ఇదిగో డాక్టరు, దయచేసి మమ్మల్ని ప్రాణాలతో కిందకి పెంచండి. ఇక జన్మలో పైలట్ కావాలని కోరుకోను. పైలట్ ట్రైనింగ్ తీసుకున్నది చాలు. నేను ట్రక్ డ్రైవర్ అవుతాను, ఆటో డ్రైవర్ అవుతాను, ఏ డ్రైవర్ అయినా అవుతాను, కానీ పైలట్ మాత్రం కాను.
నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ ఎదురుగా ఒక ఎర్ర బటన్ ఉంది చూడండి. నొక్కేశాను మీరు చెప్పిన ఎర్ర బటన్ నేను నొక్కేశాను. ఏంటి నొక్కేశారా? నొక్కి గంట అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలో ముందది చెప్పు. అయితే చేతులు జోడించి నేను చెప్పినట్టే చెప్పండి. ఓ మంచి దేవుడా, ఓ మంచి దేవుడా, మా తప్పులు క్షమించమని కోరుకోవడానికి మీ దగ్గరికే వస్తున్నావు, ఆహ్వానించు. మా తప్పులు క్షమించమని కోరుకోవడానికి నీ దగ్గరికి వస్తున్నావు, ఆహ్వానించు. వచ్చేస్తున్నావు. ఏంటి ఏమన్నావు? మీరు నొక్కిన బటన్ వల్ల ప్లేన్ తిరిగి కారుగా మారిపోతుంది. మరి కారు గాల్లో ఎగరదు కదా. వద్దు, డాక్టరు, వద్దు. నాయనో, దయచేసి మమ్మల్ని వద్దు. దయచేసి రక్షించు. మమ్మల్ని రక్షించవయ్యా బాబు. సరే సరే, నేను చెప్పాడు చేయండి. మీ ఎదురుగా ఓ బ్లూ బటన్ చూడండి. బ్లూ బటన్ ఉంది, కానీ ఈసారి మాత్రం పొరపాటు జరగనవు. మేము నొక్కం. ఏమిటి మీరు అనేది? మీరు నొక్కరా? నొక్కం ఏమైనా సరే నొక్కం. ఒకే అవును. తప్ప 2 సార్లు చెయ్యాలి. అయితే చేతులు జోడించి నేను చెప్పినట్టే చెప్పండి. ఓ మంచి దేవుడా, మా తప్పులు క్షమించమని వేడుకోవడానికి. ఓ మంచి దేవుడా, మా తప్పులను క్షమించి. మళ్ళీ అదే ప్రార్థన ఎందుకు చేయిస్తున్నావు? ఎందుకంటే బ్లూ బటన్ నొక్కితే కారు మళ్ళీ ప్లేన్ గా మారుతుంది. మీరేమో బ్లూ బటన్ నొక్కమంటే నొక్కమంటున్నారు. మరి నన్ను ఏం చేయమంటారు? బ్లూ బటన్ నొక్కేద్దాం. డాక్టరు, డాక్టరు, కాపాడు, దయచేసి కాపాడు. మీరు వాళ్ళిద్దరికి ఎంత త్వరగా ప్లేన్ నడపడం నేర్పించేశారా? అరే కసిటే, వాళ్ళకి ప్లేన్ నడపడం రాదు. అది ఇప్పుడు కింద పడిపోతోంది. పద. కాపాడు. మర్యాదగా కిందకి రండి. నా చాయ్ సమోసా నాకు ఇప్పిస్తారా లేదా? అయ్యో, చెడ్డ వచ్చింది, ఏం చేద్దాం? పోన్లే, తినడానికి ఏదో ఒకటి దొరికింది. ఇందాక నుంచి ఆకలి కేకలు. ఒక పక్కన ప్రాణాలు పోయేలా ఉంటే ఇంకో పక్కన నువ్వు ఆకలంటూ ఏడుస్తున్నావు. ఓహో, పండు 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 అయ్యో అయ్యో, నా మామిడి పండు. ఆ, ఈ మామిడి మీద నా పేరు రాసింది. నాది నాకు ఇచ్చేయి. మోటు, ఎక్కడికి? ఆగు. ఏం నీకు ఎగసెక్కాలుగా ఉందా? ఈ మామిడి పండు నా సొంతం. కాపాడండి. ఐడియా సర్జీ. కాపాడు పతులు, కాపాడు. రెడ్ లైట్ వెలుగుతూ ఉందేంటి? ఓరి దేవుడా, కారులో పెట్రోల్ ఇప్పుడే అయిపోవాలా? పూర్తిగా అయిపోయింది. ఇక మనం ఎగరలేం. మోటు, ఏదో ఒకటి చెయ్యి. త్వరగా మనం కిందకి దిగే ఆలోచన ఏదైనా ఉంటే చెప్పు, మనకు టైం లేదు. ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఒక్క పండు, అది కూడా పోయింది. ఓరి దేవుడు, ఈ తిండిపోతోడుతో పడలేకపోతున్నాను. నువ్వే ఏదో ఒక దారి చూపించు. సాధించాం. ఏ పతులు, మన ప్లేన్ కిందకి దిగింది. తలుచుకోగానే కోరిక తెచ్చేసావా? నువ్వు చాలా మంచివాడివి. అరే, మనం దిగింది కిందికి కాదు, మరో ఏరోప్లేన్ మీదకి. కాపాడండి. ఇదేమైనా పార్కింగ్ ప్లేస్ అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పని చెప్తాను. మమ్మల్ని ఏమి చేయకు. కావాలంటే పార్కింగ్ ఛార్జీలు ఇచ్చేస్తాం. కాపాడండి. 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 ఐడియా సర్జీ. కాపాడండి. మనల్ని మనమే కాపాడుకున్నాం. భలే భలే భలే. కాపాడండి. ఇప్పుడు మళ్ళీ కాపాడుకున్నాం. కాపాడండి. 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 ఆకాశం నుంచి ఊడిపడ్డమని దీన్నే అంటారు. కింద పడకుండా తాడి చెట్టు మీద పడ్డాం. కానీ ఇరుక్కుపోయాం.
మోటు పతులు పతులల్లేలా మోటు పతులు పతులల్లేలు ఓయ్ ఓయ్ మోటు పతులు